హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అంత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకుంటున్నాం. దీని యొక్క నిర్వచనం: పదం లేదా వాక్యం లేదా పాదము చివర ఒకే అక్షరము లేదా పదము పునరావృతం అయితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఒక పదం లేకపోతే వాక్యం లేకపోతే పాదము అంటే ఇవి పద్యాలలో ఉంటాయి కదా, అవి పదాలు. వాక్యాలు అంటే ఏదైనా ఒక వాక్యం ఏం చూసుకోవాలి, అంత్యానుప్రాస అలంకారంలో చివరి అక్షరం చూసుకోవాలి. ఆ చివరి అక్షరం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ చివరగా ఈ విధంగా వస్తుంది. అప్పుడు అది ఏ అలంకారంలో ఉన్నట్టు? అంత్యానుప్రాస అలంకారంలో ఉన్నట్టు. అంత్యానుప్రాస అలంకారం అంటే ఇచ్చిన వాక్యంలోని చివరి అక్షరం అనేది పునరావృతం అవుతుంది, దానిని అంత్యానుప్రాస అలంకారం అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణ: నగారా మోగిందా, నయగారా దుమికిందా. లాస్ట్లో దా అనేది రిపీట్ అయింది. ఈ పాదం యొక్క చివరి అక్షరం, రెండవ పాదంలోని చివరి అక్షరం కూడా దా ఉంది. కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. గొడ్లు డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన, నడుం సుట్టకపోతినా. చూడండి, ప్రతి పాదము చివర నా అనే పదము అక్షరము రిపీట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిది ఫ్రెండ్స్? అర్థమైంది కదా. అంటే చివర్లో ఒక పదము కానీ ఒక అక్షరము కానీ రిపీట్ అవుతూ రావాలి, అదే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.